దేవరా కలెక్షన్స్ ఫేక్ రియల్ అన్న దాని గురించి చెప్పే ముందు అసలు విషయం చెప్తాను. నార్త్ వాళ్ళు మాత్రం ఎన్టీఆర్ ని చూసైతే జంకుతున్నారు భయ్య. అసలే మాకు ప్రభాస్ అనేవాడు తయారయ్యాడు, మమ్మల్ని పక్కకు తోసేసి రికార్డ్స్ ని పెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటూ వీళ్ళు వస్తే మమ్మల్ని కనబడకుండా చేస్తారు, టాలీవుడ్ వాళ్ళే ఇండియన్ సినిమాని ఏలేస్తారేమో అని భయపడుతున్న విషయం అయితే అర్థం అవుతుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. మీకు అవుననిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. టాపిక్ లో వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్ లోకి వచ్చేద్దాం. దేవరా కలెక్షన్స్ ఫేక్ అంటున్నారు కొంతమంది. అసలు అలా ఎందుకు అనుకుంటున్నారు, ఈ విషయం సోషల్ మీడియాలో ఎందుకు అంత రచ్చ అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. అసలు వీటి వెనక లాజిక్స్ ఏంటి చూద్దాం పదండి. నిజానికి కలెక్షన్స్ గురించి తెలియాలంటే ఎన్ని టికెట్స్ సేల్ అయినాయి, అసలు ఏ హీరోకి ఎక్కడ మార్కెట్ ఉంది, కలెక్షన్స్ కి టికెట్ కాస్ట్ కూడా ముఖ్యం కదా. ఈ పాయింట్స్ అన్నిటి గురించి తెలిస్తే గానీ మనం అయితే ఇది ఫేక్ కలెక్షన్ రియల్ కలెక్షన్ అని మనం చెప్పలేం. అవేంటో చూద్దాం పదండి. మొదటగా నెంబర్ ఆఫ్ టికెట్స్ వస్తాయి. అసలు సినిమాకి ఎన్ని టికెట్స్ సేల్ అయినాయి అనేది పాయింట్. ప్రభాస్ కల్కి మూవీకి 12 లక్షల టికెట్లు అయితే డే 1 కల్లా బుక్ అయ్యాయంట. సో దాని వల్ల వచ్చింది 191 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది అంటున్నారు. కానీ దేవరా మూవీ టికెట్స్ మాత్రం బుకింగ్ చూస్తే 6 లక్షల టికెట్స్ మాత్రం అయినాయి. కానీ 175 కోట్లు ఎలా వచ్చాయి అన్న డౌట్ నైతే బాగా డిస్కస్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మెయిన్ గా ఎవరో తెలుసా, నార్త్ ఆడియన్స్ అయితే మాత్రం నార్త్ రివ్యూవర్స్ అయితే మాత్రం బాగా డిస్కస్ చేస్తున్నారు ఈ కలెక్షన్స్ గురించి, ఫేక్ కలెక్షన్స్ అని. అలాగే కలెక్షన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మన దగ్గర కూడా తెలుగులో, వాళ్ళు కూడా డిస్కస్ చేస్తున్నారు. కల్కిలో సగం టికెట్స్ బుక్ అయితే కలెక్షన్స్ కూడా హాఫ్ ఏ రావాలి కదా, కానీ ఇలా ఎలా వస్తున్నాయి అంటున్నారు. ఒక రకంగా ఆలోచిస్తే ఇది కూడా లాజిక్కే, ఏమంటారు. కానీ కొంతమంది ఉంటారు థియేటర్స్ కి వచ్చి టికెట్ తీసుకుంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళని బట్టి చూసినా మహా అయితే ఒక 50,000 మంది టికెట్స్ థియేటర్ కి వచ్చి ఆఫ్లైన్ లో తీసుకున్నప్పటికీ మహా అయితే ఇంకొక 10 కోట్లు 15 కోట్లు వచ్చి ఉండొచ్చేమో. కానీ మరి 175 రావడం ఏంటి అని అంటున్నారు. ఒక పాయింట్. నెంబర్ ఆఫ్ షోస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మా ఏరియాలో మొత్తం 3 థియేటర్స్ లో నైట్ 1 AM షోస్ నుంచి స్టార్ట్ అయినాయి. కంటిన్యూస్ గా బొమ్మ పడుతూనే ఉంది. అసలు ఒక థియేటర్స్ దగ్గర అయితే పండగలాగే ఉంది. నెంబర్ ఆఫ్ షోస్ మాత్రం ఎన్టీఆర్ గారికి బాగా పడ్డాయి అనిపించింది. అయితే ఈ 1 AM షోస్ కి మాత్రం మాకు ప్రీ బుకింగ్ ఏమి ఇవ్వాల. సో ఇది ఆఫ్లైన్ లోనే కొనుక్కున్నారు చాలా మంది. సో ఎన్ని షోస్ పడ్డాయో కూడా మనకు క్లారిటీ లేదు. అలాంటప్పుడు మనం కలెక్షన్స్ గురించి ఎలా మాట్లాడగలం. తర్వాత టికెట్ ప్రైస్ గురించి చూసుకుందాం. టికెట్ ప్రైస్ కూడా ఒక్కొక్క చోట ఒకలా ఉంది. హైదరాబాద్ లో ఒకలా, ఆంధ్రాలో ఒకలా ఉన్నాయి. అలాగే సింగిల్ థియేటర్స్ లో వేరుగా, మల్టీప్లెక్స్ లో వేరుగా ఉన్నాయి. మా దగ్గర అయితే మల్టీప్లెక్స్ లో 300 నుంచి 350 నడిచింది. అలాగే సింగిల్ థియేటర్స్ లో అయితే 200 నడిచింది. మరి ఈ లాజిక్ ఏంటన్నది నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నార్త్ లో అనుకున్నంత మార్కెట్ అయితే లేదు ఎన్టీఆర్ కి అంటున్నారు. అసలు కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే కల్కి హిందీ డే 1 కలెక్షన్స్ వచ్చేసి 22.5 crores. దేవరా హిందీ డే 1 7 crores కలెక్ట్ చేసింది గ్రాస్. మేబీ ఎన్టీఆర్ కి, ప్రభాస్ కి ఏపీలో మార్కెట్ ఒకేలా ఉండదు కాబట్టి హిందీలోనే వేరియేషన్ వస్తుంది కాబట్టి ఆ 22 కోట్ల నుంచి 7 మైనస్ చేసి మిగతా తగ్గినట్టుగా రాసుకున్నారేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే కల్కికి ఓవరాల్ గా 191 వచ్చింది, హిందీలో తక్కువ రైట్స్ కమ్మాం కాబట్టి దేవరా, సో అక్కడ తగ్గింది, దానివల్ల 175 వచ్చింది అన్నట్టుగా రాశారన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో మనకైతే ప్రొడ్యూసర్స్ చెప్పగలరు, మనం చెప్పలేం కదా. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి ఫేక్ గా కలెక్షన్ రాసి దానికి డబ్బులు కట్టాలి, ట్యాక్సులు కట్టాలని. ఏమంటారు? మీకు గనక ఈ పాయింట్ కరెక్ట్ అనిపిస్తే నిజమే అని అయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కాకపోతే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. మరి ఇలాంటి ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు డే 1 లో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టికెట్స్ మాత్రం హాఫ్ ఏ బుక్ అయినాయి కదా, అప్పుడు ఎలా 175 వచ్చింది అన్న పాయింట్ ని కూడా మన అబ్జర్వేషన్ లో పెట్టాలి. నేనేమంటే ఫైనల్ గా ఎన్ని టికెట్లు సేల్ అయినా, ఎంత కలెక్షన్ వచ్చినా సరే, కామన్ ఆడియన్ కి ఒక మాస్ సినిమా చూద్దాం, ఎన్టీఆర్ ని చూద్దాం 6 సంవత్సరాల తర్వాత అనుకున్న వాడికి థియేటర్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది తప్ప ఈ కలెక్షన్స్ మీద ఫోకస్ ఎక్కడ ఉండదు చెప్పండి. ఏమంటారు? మీకు ఒకవేళ కలెక్షన్స్ మీదే ధ్యాస ఉంటే మీరు TFA బానిస కాదు, కలెక్షన్ ఎక్స్పర్ట్స్. ఇంతవరకు మీరు మన వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.